వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ప్రతిపక్షాలుగా మీరు తోడ్పాటు చేయాలి, ప్రజల పక్షంగా కూడా మీరు నిలబడవలసినటువంటి అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటటువంటిది ప్రజల చిరకాల ఆకాంక్షమైనటువంటి ఒక కోరిక. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ శ్రీశైలం గారు మేము దేన్ని వ్యతిరేకించట్లేదు. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆ బిల్లులో చర్చ జరిపి ఇదిగో ఈ విధంగా ఉంది, దాన్ని చర్చించాలి అని మాత్రం మేము చెప్పాము. ఆ బిల్లును వ్యతిరేకించడానికి చర్చ జరపలేదు కాబట్టే మేము వ్యతిరేకించాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఇంకొకరైనా సరే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పని చేయకపోతే ఆ వాళ్ళ ఐడియాలజీ తప్పు అయితే తర్వాత వచ్చే ప్రభుత్వం వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కదా, పనిచేస్తారా లేదా? అలాంటప్పుడు మేమేమంటున్నాం, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు బిల్లు చేశారు, మీరు చట్టంలో పెట్టామంటున్నారు. మేమేమంటున్నాం, మీరు పూర్తి చేయండి, మీ హయాంలో మీరు పూర్తి చేయండి. మీరు పూర్తి చేయని పక్షంలో మేము అధికారంలోకి వస్తే మచిలీపట్నంతో పాటు విజయవాడతో పాటు గుంటూరుని కూడా కలిపి 9,536 చదరపు కిలోమీటర్ల గ్రోత్ ఇంజన్ రాజధానిగా మేము అన్ని వసతులు అందులో ఉండే విధంగా ఇంక్లూడింగ్ ఇప్పుడు కోర్ క్యాపిటల్ లో ఉన్న 200 వీళ్ళు చెప్పే అమరావతి ప్రాంతం కూడా కలిపి అందులోకి వచ్చే విధంగా చేసి, మేము అన్ని రహదారులు కలుపుకొని ఎయిర్పోర్ట్ని, పోర్టుని, సెంట్రల్ రైల్వే స్టేషన్ని, రైల్వే జంక్షన్ని అన్నిటినీ కలుపుకొని ఒక గ్రోత్ ఇంజిన్గా ఏర్పాటు చేసి అందరూ అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలమానికంగా ఉండే విధంగా మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్లాన్ బి రూపంలో ఒకటి చెప్పాము. అది సరికాదు, ఇదే కరెక్ట్ అనేది మీరు చేసి నిరూపిస్తే ప్రజలు మీ వైపు ఉంటారు. మీరు ఈ లోపు చేయకుండా ఇలాంటి కళ్ళబొల్లి మాటలు, కబుర్లు, కాలయాపన చేసి ఏమీ కట్టకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన 14 నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలోనే 7 ఏళ్ల పరిపాలన వాళ్ళ చేతిలోనే జరిగింది. వాళ్ళ చేతిలో 7 ఏళ్ల పరిపాలనలో రాజధాని పేరుతో, ఈ పరిపాలనా భవంతుల పేరుతో వాళ్ళు ఖర్చు పెట్టింది 13,000 కోట్లు మాత్రమే. 13,000 కోట్లు మాత్రమే. ఆ 13 వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 64,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 7 ఏళ్ల కాలంలో 13,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే వీళ్ళు పూర్తి చేయడానికి, మిగతా బడ్జెట్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పటిలోపు ఈ శాశ్వత భవనాలు కడతారు? ఎప్పటిలోపు శాశ్వత భవనంలో హైకోర్టు మనం నిర్వహించుకోగలుగుతాం? ఎప్పటిలోపు శాశ్వత భవనంలో మనం ఈ శాసనసభ నిర్వహించుకోగలుగుతాం? ఎప్పటిలోపు శాశ్వత భవనంలో మనం సెక్రటేరియట్ నిర్వహించుకోగలుగుతాం? ఎప్పటిలోపు ఈ ప్రభుత్వ భవనాలన్నీ పరిపాలనా భవంతులన్నీ ఎప్పటిలోపు పూర్తి చేయగలుగుతారు? పూర్తి చేసి అందించగలిగితే ప్రజలు హర్షిస్తారు. కానీ ఆడ బిల్లు పెట్టాము, ఈడ మొక్కులు మొక్కాము, మేము పాదయాత్ర చేశాము, ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. మేము ఆ పేరు పెట్టాము, ఈ పేరు పెట్టాము, ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది ఏంటి? మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఆ చేసిన ప్రజలకి ఎంత ఉపయోగపడుతున్నాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఎక్కువ ఏమన్నా ఖర్చు పెట్టారా? ఇవి కదా ప్రజలకు కావాల్సింది. వీటన్నిటినీ వదులుకొని శాస్త్రి గారు తీసుకొని మళ్ళీ ఏదో చెప్తా ప్రజల్ని మభ్య పెడదాము, పబ్లిసిటీతో కప్పి పెడదాము, ఏదో మీ దగ్గరకు వస్తాను. శాస్త్రి గారు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు. శాస్త్రి గారు ప్లీజ్ ఇద్దరు కానీ ఒక్క మాట అడుగుతున్నా. ప్లీజ్ బాలకోట గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు అమరావతిలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారు చెప్పండి. అమరావతిలో 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఒక్క మాట చెప్పండి, వింటా. శాస్త్రి గారు చెప్పండి. 5 ఏళ్లలో
అప్పుడు మీరు 3 ఏళ్ల పాటు కౌలు ఆపితే ఆ కౌలు ఇచ్చింది మేమే. కౌలు రివైజ్ చేసి ఇచ్చారండి వాళ్ళకి బాబు. 1200 ఓట్లు పోతే కానీ కౌలు వచ్చింది. మీరు కౌలు ఆడిచ్చారండి. ఓన్లీ శాస్త్రి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. శాస్త్రి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. యా శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడు